హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మేనేజబుల్ ఛానల్. మరి చూసుకున్నట్టయితే ఈ వారం సంత అయితే జరుగుతుంది. అండ్ అలాగే ఈ సంత అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేటు జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం. సో ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే పాలపల కూడలు అయితే ఇప్పుడే వచ్చినాయన్నమాట సంతలోకి. అండ్ అలాగే ఇంకా వస్తున్నాయి. సో మరి ఈ వారం పాలపల కూడల రేట్లు ఎలా ఉన్నాయో అయితే చూద్దాం. సో రేట్లను అయితే కనుక్కోవడానికి అయితే ప్రయత్నిద్దాం. అండ్ అలాగే మల్లకల్ సంత జరుగుతున్నందువల్ల కొన్ని ఐజా సంతకైతే కూడలు అయితే తక్కువ వస్తున్నాయి. సో ఇవైతే మరి 1,00,000 దాకా అయితే ఉన్నాయి. ఇక్కడైతే మంచి సైజు మీద ఉన్నాయి అయితే 1,00,000 చెప్తున్నారు. సో 85, 75 అట్లా. అండ్ అలాగే బ్యారేజ్ చేస్తే తగ్గుతారు. సో చూస్తున్నారు కదా, మంచి సైజులో అయితే ఉన్నాయి. సో మరి సంతలకైతే ఇప్పుడే ఇంకా కూడలు వస్తున్నాయి అన్నమాట. సో మరొక లోడ్ అయితే వచ్చింది. సో మరి వాళ్ళ దానిలో ఎలా ఉన్నాయి అనేది అయితే చూద్దాం. సో చూస్తున్నారు కదా, అన్ని పాలపాల కూడలు అయితే చూపిస్తాను చూడండి. సో సంత అయితే ఇప్పుడే సంతలకైతే ఇప్పుడే ఇంకా వస్తున్నాయి అన్నమాట ఇవి కూడలు. సో మరి ఇంకొక లోడ్ అయితే ఉందా అక్కడ. సో దాంట్లో కూడా చూద్దాము ఎలా ఉన్నాయో మరి కోడలు. అందులో అయితే మరి పెద్ద ఎద్దులు తర్వాత కోడలు అయితే ఉన్నాయి. సో అందులో కోడలు ఎలా ఉన్నాయి అనేది అయితే చూద్దాం. మరి అలాగే రేట్లు వచ్చేసి 1,00,000 పైనే ఉన్నాయి, 1,10,000 పైనే ఉన్నాయి. సో స్టార్టింగ్ రేట్ వచ్చేసి 65, అంటే నార్మల్గా చిన్న సైజు ఉండేవి అయితే 65, మీడియం సైజు ఉండేవి 75 ఆర్ 85 దాకా ఉంటాయి. మంచి సైజులో ఉండేటివి తర్వాత బాగున్నాయి అయితే మరి 1,10,000, 1,00,000 దాకా అయితే చెప్తున్నారు.
సో చూస్తున్నారు కదా, ఇంకా పల్లె వేయలేదంట. ఇదైతే 68,000 చెప్తున్నారు. సో మరి వాళ్ళు క్వాలిటీస్ అయితే చెక్ చేసుకుంటున్నారు. ధర అయితే 68,000 చెప్తున్నారు. బేరం చేస్తే తగ్గుతారు. మనం బేరం చేసే విధానంలో అయితే ఉంటుంది. సో అలాగే కూడా క్వాలిటీని బట్టి మనం కూడా అడగడానికి వస్తుంది. మనం చూస్తున్నారు కదా, అక్కడ మరి కోడల్ని అయితే దింపుతున్నారు. సో మరి చూసుకున్నట్టయితే అక్కడైతే మరి ఇంకా కోడలు అయితే దింపడం జరుగుతుంది. సో వాటిని కూడా కవర్ చేద్దాం. మరి అవి ఎలా ఉన్నాయో, మరి సైజులో ఉన్నాయా లేదంటే చిన్నగా ఉన్నాయా అనేది అయితే చూద్దాం. అండ్ మెయిన్లీ ఎందుకంటే సంత చాలా తక్కువ వస్తున్నాయి ఈ సంతకి ఎందుకో. సో ఎందుకంటే మరి మల్లకల్లో సంత జరుగుతుంది కదా, దానివల్ల అయ్యుండొచ్చు. సో అది మంగళవారం, ఇది గురువారం, ఒకరోజు తేడా అనమాట. అది ఒకరోజు ముందు జరుగుతుంది. సో మేబీ నాకు తెలిసి కోడలనే అటే వెళ్తుండొచ్చు. సో హైట్స్ అంతకైతే కొంచెం తక్కువనే వస్తున్నాయి ఇప్పుడు. మరి వాళ్ళకి కోడలు దొరకట్లేదా ఎందుకు అనేది అయితే అర్థం కాలేదు. మరి వీటిని అయితే చెక్ చేస్తున్నారు, చూద్దాం తీసుకుంటారా లేదా, మరి రేట్ ఎంత చెప్తారనేది అయితే. ఎవరికేం ఓకేరు. మరి వాళ్ళు క్వాలిటీస్ని అయితే చెక్ చేస్తున్నారు. మరి వాళ్ళైతే మరి బేరం అయితే చేయలేదు, జస్ట్ అడిగి చూసినారు. సో మరి వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అలాగే మన వీడియోస్ని అయితే చూస్తున్నారని లైక్ కొట్టట్లేదు. సో లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్, లైక్స్ కూడా కొట్టండి, నాకు కూడా కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. అండ్ అలాగే నేను చెప్పే విధానంలో ఏమైనా లోటు ఉంటే కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయగలరు. సో నాకు కూడా అర్థమవుతుంది కదా, ఎలా చెప్పాలి, ఎలా మాట్లాడాలి అనేది అయితే చెప్పడానికైతే ప్రయత్నిస్తా. సో మీరైతే కొంచెం అడ్వైస్ ఇవ్వండి. చాలామంది అడుగుతున్నారు అనమాట, మీరు సరిగ్గా ఆడడానికి రావట్లేదన్నా అని. సో ఎలా అడగాలి, ఏమేమి అడగాలి అనేది కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి, నేను కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తా. అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి. సో నాకు కూడా కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. అండ్ అలాగే వీడియో నచ్చినట్టయితే మరి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మన వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.
సో బెల్ ఐకాన్ అయితే మర్చిపోకండి. పేరేం